నమస్కారం. నేను ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ యొక్క రాష్ట్ర అధ్యక్షుడిని. కానీ మేము గత దాదాపు 4 సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉన్నాం. సైకిల్ యాత్రలు చేసాము, అనేకమైన చేసాం. ఇటు ఈపీఎస్ వాళ్ళు మొన్నటితో తెగదింపులు చేశారు, మేము 10 పైసలు కూడా ఇవ్వలేము అని. కానీ ఈపీఎస్ కోసంగా అనేకమైన వాళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు. కానీ మోసపూరితమైన ఉద్యమాలు నమ్మవాకండి. ఇప్పుడు మేము జీవన భృతి కోసంగా ఎందుకు అడుగుతున్నామంటే 2024 ఎన్నికల ముందు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారైన నారా చంద్రబాబు నాయుడు గారు మాకు జీవన భృతి ఇస్తామని ఆ రోజు చెప్పారు. తర్వాత లోకేష్ గారు కూడా మన అమలాపురంలో జీవన భృతి మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని, మేము అందులో మీ పెన్షన్ పెంచుతామని అందరూ ఆయన పాదయాత్రలో అడిగితే చెప్పారు. కానీ ఎలక్షన్లు అయిపోయినాయి, వాళ్ళు గెలిచారు, ఇచ్చారు. ఇటీవల మాధవరెడ్డి గారు, గౌరవనైన కడప ఎమ్మెల్యే మాధవరెడ్డి గారు ఆర్టీసీ వాళ్ళ యొక్క దీనస్థితిని చూసి మీరు సహకరించండి అన్నారు. ఇంతమంది కూడా మాకు మద్దతు ఇస్తూ ఇది చేస్తుంటే కొంతమంది యూనియన్స్ ఉంటాయి, అసోసియేషన్ చాలా ఉంటాయి. ఈ అసోసియేషన్లో వాళ్ళు మేము చేయటం లేదు, మీరు చేస్తే సక్సెస్ కాదా అంటున్నారు. మేము చేయకపోతే ఈరోజు చూడండి ఇంతలా కట్ట, ఇది చూడండి, ఇవన్నీ కూడా మాకు ఇచ్చిన లెటర్లు ఇగో చూడండి, ప్రతి లెటర్లో కూడా ఉన్నాయి చూడండి. కొందరు అవకాశవాదులు, కార్మిక విద్రోహులు, వాళ్ళు చెయ్యరు, మమ్మల్ని చేయటానికి అడ్డుపడుతుంటారు. ఈరోజు అంటే ఈ 12వ తారీఖు రోజున మాకు ఈ లెటర్లు వచ్చినాయండి. చూడండి, ఇది 3 లెటర్లు పంపించారండి ఒకే కవర్లో. ఈ కవర్లో 3 లెటర్లు పంపించారు. ఒకటి వచ్చి 8వ తారీఖు, ఒకటి వచ్చి 7వ తారీఖు, ఒకటి వచ్చి 4వ తారీఖు రోజు టైప్ చేసినట్టుగా ఉన్నాయి. వాళ్ళు ఏం చెప్తారంటే, అయ్యా 3000 కోసం మేము ఈ ప్రపోజల్స్ పంపించుంటాం, ఇంకా రాలేదంటారు. దీనికి సూపర్ లగ్జరీ ఉచిత ప్రయాణ సౌకర్యం కోసం వాళ్ళు ఏమంటారంటే, అయ్యా మేము ఇప్పుడు ఈ లేకపోతాం 2016లో 3/10/2016లోనూ దాని తర్వాత ఆ టైంలో అప్పుడు ముఖ్యమంత్రి గారు మీకు సూపర్ లగ్జరీ ఇచ్చారు కాబట్టి మీరు డబ్బులు పెట్టి పోవాల్సింది అంటారు. మరి ఉచిత ప్రయాణ సౌకర్యం ఎందుకు పెట్టాయా? దేనికి పెట్టాయా ఉచిత ప్రయాణ సౌకర్యం? ఆడవాళ్ళకి ఎందుకు అంటే, ఆడవాళ్ళు డబ్బులు లేకుండా వీధులు పాలయ్యి ఉండారా? ఏం లేదే, వాళ్ళ భర్తలు సంపాదిస్తున్నారే, వాళ్ళు ఆర్థికంగా కూడా ఇదవుతున్నారు. మీరు ఆధార్ కార్డు చూపిస్తే ఆడవాళ్లకు పల్లె వెలుగు నుంచి ఎక్స్ప్రెస్ వరకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఇచ్చాయి. అప్పుడు మీకు నష్టం లేదా? మాకు వచ్చే సూపర్ లగ్జరీ ఇస్తే మాత్రం మీరు నష్టపడతారా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? అసలు మీరు ఓట్ల కోసం ఈ యొక్క పనులు చేస్తున్నారు. నిన్నటి వరకు 1వ తారీఖు నుంచి నిన్న 10వ తారీఖు 11వ తారీఖు వరకు కూడా మీరు రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులకి జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉండి మాకు మాత్రం ఈ అన్నారు. మీరు పథకాలు ఎవరు పెట్టమన్నారండి? మీరు పథకాలు పెట్టేందుకు 1వ తారీఖు రోజు పొద్దున్నే పోయి వృద్ధులకి ఇస్తున్నాము, వితంతులకి ఇస్తున్నాము, వికలాంగులకి ఇస్తున్నాము అని చెప్తున్నారే, ఆ డబ్బుల్ని మీరు ఎక్కడి నుంచి తెచ్చిస్తున్నారు? ఉద్యోగుల యొక్క జీతాలు నిలుపుదల చేసి వాళ్ళకి ఇస్తున్నారు. ఇటువంటి పనులలో మేము అడిగింది ఏంది? ఈ కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది. కేంద్ర ప్రభుత్వం ఒక పైసా కూడా మేము పెంచలేమని వాళ్ళు చెప్పారు. కాబట్టి జీవన భృతి మీరు ఇస్తారని చెప్పి మేము పస్తులతో జీవిస్తున్నాం. కాబట్టి మా పస్తుల నుంచి బయట పెట్టండి బాబు, మా ఆకలి మండి నుంచి బయటికి రానిండి బాబు, మేము దిక్కులేని పరిస్థితుల్లో మేము ఉన్నాం బాబు అని. ఏ యొక్క ఆర్టీసీ కార్మికుడికైనా సరే మీరు ఒక్క ఇల్లు ఇచ్చారా? మరి ఏమన్నా రాయితీలు ఇచ్చారా? చూడండి, ఎవ్వరికి రాయితీలు లేవు, ఇల్లు లేవు, ఏమీ లేవు. మేము అనేకమైన కష్టాలు పడుతుంటే మీరు చూస్తూ ఉంటారా? ఎందుకు మాకు ఈ లెటర్లు ఇస్తున్నారు? ఈ లెటర్లు ఇచ్చిన వల్ల మాకు ఫలితం ఏంది? మీరేమో 3000 రూపాయలు సిఫారసు చేస్తారే. అయ్యా వికలాంగులకి 7000 ఇస్తున్నారు, వాళ్ళకి తల్లిదండ్రులు ఉన్నారు, మేము కాదంటున్నా. కానీ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి 4000 ఇస్తున్నారు, వితంతులకి 4000 ఇస్తున్నారు. మరి వాళ్ళకందరికీ ఇవ్వంగా మాకు ఇవ్వడానికి తప్పేముంది? మాకు కూడా మీరు నిబంధన లేని ఒక పెన్షన్గా పెట్టి మాకు ఇవ్వమని మేము అడుగుతుంటే కొందరు చేతగాని దద్దమ్మలు కొంతమంది ఉన్నారు. వాళ్ళు చేయరు.
చేసేవాళ్ళని జరగొడతారు. మీరు ఈ పోరాటం అని ఊరగా యూట్యూబ్లో పెడుతుంటారే, పోరాటం లెటర్ ఇస్తుంటే మేము లెటర్ ఇవ్వకపోతే ఇంతలా కర్త ఎక్కడి నుంచి వచ్చింది మాకు? మేము ఇంట్లో పనుకొని నిద్రపోతూ మీలాగా డైరీలు అమ్ముకొని, లేకపోతే మీ యొక్క ఎస్ఆర్బిఎస్కి 200 కట్టండి, జీవన ప్రమాణానికి 200 కట్టండి, మీరు మాలో చేరితే 1000 రూపాయలు కట్టండి, డబ్బులు వసూలు చేస్తున్నారే. మేము ఎక్కడన్నా డబ్బులు వసూలు చేసామా? ఇంత ఇచ్చేస్తున్నాము, ఇన్ని మెమోరాలు పంపిస్తున్నాం, దాదాపు 350 మెమోరాలు పంపిస్తున్నాం. దీనికి ఎవరన్నా పైసా ఇచ్చారా? ఈరోజు మేము కార్మికులు ఎవరన్నా చచ్చిపోతే వాళ్ళకు 10,000 రూపాయలు ఏమైనా నిర్ణయించుకున్నాం. సరే, ఆ విధంగా కూడా ఒక తీర్మానం చేసుకున్నాం. మా యొక్క కార్మికుల చేత మాకు బతకలేని వాళ్ళకి మేమే మా యొక్క అసోసియేషన్ ద్వారా మేము ఇస్తున్నాం. జీవన ప్రమాణాలు ఫ్రీగా చేయిస్తున్నాం, ఎస్ఆర్బిఎస్ ఫ్రీగా చేస్తున్నాం, సిసిఎస్ ఎంఏఎస్ మేమే ఫ్రీగా చేస్తున్నాం. కానీ ఈ యొక్క అపోజిషన్లో ఉన్న వాళ్ళు డబ్బులుగా చేస్తున్నారు. ఎస్ఆర్బిఎస్ రాయాలంటే 200, సిసిఎస్ రాయాలంటే 200, జీవన ప్రమాణాలు అంటే 200, వాళ్ళకి చందాలు కట్టుకొని వాళ్ళు వెళ్ళకపోవాలంటే 1000 రూపాయలు, వాళ్ళ యొక్క పార్టీలో చేరాలంటే 1000 రూపాయలు వసూలు చేస్తూ మమ్మల్ని మటుకు అన్యాయం చేస్తున్నారు. కాబట్టి ఈ పోరాటం ఆగదు, ఈ పోరాటం ఇంకా కొనసాగుతుంది. ఈ పోరాటం చేసి తీరుతాము. మా ప్రాణాల పైన కూడా పోరాటం ఆపం. మా ప్రాణాల పైన సరే ఈ యొక్క పోరాటాన్ని ఆపే ప్రశ్న లేదని మళ్ళీ గవర్నమెంట్కి తెలియజేస్తున్నాం, మీకు తెలియజేస్తున్నాం. నువ్వు వచ్చే నెలలో నేను మళ్ళా పాదయాత్ర చేస్తున్నా. నీకు ఎవడైనా సరే విమర్శించేవాడు ఉంటే, ఎవడైనా సరే వ్యంగ్యంగా మాట్లాడేవాడు ఉంటే రండి, నేను పాదయాత్ర చేస్తాను. నువ్వు చేయవాకు. ఎక్కడన్నా నేను చేస్తున్నాను లేదో చూడండి. ఒకప్పుడు సైకిల్ యాత్ర చేసిన 2 ముసలోడని, ఇప్పుడు పాదయాత్ర చేయటానికి కూడా సంసిద్ధమైన. కాబట్టి మీకు తెలియజేస్తున్నాం, మేము మా యొక్క సమస్యని మా పరిష్కారం అయినంత వరకు వదిలేది లేదు. అవసరమైతే దేనికైనా తెగిస్తాము అని చెప్తున్నాం. కార్మిక సమస్యల పైన మాది పోరాటమే కానీ ఉచితం కాదని తెలియజేస్తూ విరమిస్తున్నాను. మా యొక్క కమిటీలో గౌరవనీయులైన చాగంటి నరసింహారావు గారు హానరబుల్ ప్రెసిడెంట్గాను, నేను ప్రెసిడెంట్గా, మా యొక్క ప్రధాన కార్యదర్శిగా పంతులు గారు ప్రసాదరావు గారు, మరియు కోశాధికారి గౌరవనీయులైన మన యవోషా గారు, వర్కింగ్ ప్రెసిడెంట్గా మా సాంబశివరావు గారు మేమంతా పనిచేస్తున్నాం. మేము మా సమస్య పరిష్కారం అయినంత వరకు వదిలేదు లేదని తెలియజేస్తూ విరమిస్తున్నాను.